తెలంగాణ పాలిటిక్స్‌లో ఇంకొక బిగ్గెస్ట్ పొలిటికల్ డిజాస్టర్ బయటపడింది. రూపాయి ఆదాయం లేదు. అసలు ఒక ఎంప్లాయీ గూడా లేడు. ఆఖరికి ఫోను నంబర్ కూడా 12345678 అని ఉన్న ఒక డమ్మీ కంపెనీకి ఏకంగా 200,00,00,000 విలువైన 5 ఎకరాల సరంకారీ స్థలాన్ని కేవలం 7,00,00,000 కట్టబెట్టేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండలరెడ్డి చుట్టూ తిరుగుతున్న ఈ టెసారెక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీ గుట్టేంటి? బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఆరోపణలు, దానికి మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన కౌంటర్ అండ్ దానికి కేటీఆర్ ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఫస్ట్, ఈ పొలిటికల్ బాంబ్ పేల్చింది బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్. రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండలరెడ్డికి చెందిన టెసారెక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగోతాన్ని సాక్ష్యాలతో విప్పేశారు. ఈ కంపెనీని ఓన్లీ 1,00,000 క్యాపిటల్‌తో స్టార్ట్ చేశారట. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చెప్తున్నారు. బట్ దానికి కావాల్సిన డిపిఐఐటి లైసెన్స్ కూడా ఈ కంపెనీకి లేదు. కంపెనీ ఏమీ తయారు చేయకపోయినా ₹1,00,00,000 ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఎర్నింగ్స్ వచ్చాయట. అసలు పటాన్ చెరువు శ్రీకృష్ణనగర్‌లో ఒక చిన్న ఇంట్లో ఆఫీస్ రన్ చేస్తూ ఒక్క ఎంప్లాయీ కూడా లేకుండా ఇదంతా ఏంటని క్రిషాంక్ స్ట్రైట్‌గా క్వశ్చన్ చేశారు. ఈ ఆరోపణలు బయటికి రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ డిఫెన్స్‌లో పడింది. దీనికి కౌంటర్ ఇస్తూ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు మీడియా ముందుకొచ్చారు. బీఆర్ఎస్ ఆరోపణలన్నీ అబద్దాలని కొట్టిపారేస్తూ సీఎం తమ్ముడు కొండలరెడ్డికి అండ్ టెసారెక్ట్ కంపెనీకి అసలు ఎలాంటి సంబంధం లేదు అని శ్రీధర్ బాబు ఓపెన్ గా అనౌన్స్ చేశారు. బట్ శ్రీధర్ బాబు ఇచ్చిన ఈ కౌంటర్ తో అనుముల బ్రదర్స్ అడ్డంగా బుక్ అయిపోయారని బీఆర్ఎస్ లీడర్స్ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కొండలరెడ్డి తన ఓన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో నేనే టెసారెక్ట్ కంపెనీ చైర్మన్ అని పెట్టుకోవడమే కాకుండా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో కూడా అదే కంపెనీ ప్రతినిధిగా ఉన్నారు. అలాంటప్పుడు సంబంధం లేదని ఎలా చెప్తారు అని క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీధర్ బాబు స్టేట్మెంట్ తర్వాత కేటీఆర్ ఇష్యూపై విరుచుకుపడ్డారు. అసలు నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా, లేక రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావా అని శ్రీధర్ బాబుని గట్టిగా నిలదీశారు. కేటీఆర్ రేస్ చేసిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఓన్లీ 1,00,000తో మొదలైన కంపెనీకి ఫ్యూచర్ సిటీలో 200,00,00,000 విలువైన 5 ఎకరాల భూమిని ఎలా కేటాయిస్తారు? కొండలరెడ్డి స్వయంగా చైర్మన్ అని ప్రచారం చేసుకుంటుంటే సంబంధం లేదని ఎలా బుకాయిస్తారు? కంపెనీ వెబ్సైట్లో ఫోన్ నెంబర్ 12345678 అని ఉంది. ఇలాంటి డమ్మీ నెంబర్లు ఉంటాయని మాకు తెలియదంటున్నారా? ఉన్నట్లుండి కోట్ల రూపాయల బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎలా అవుతున్నారు అని క్వశ్చన్ చేశారు. ఒక తమ్ముడికే కాదు, అమెరికాలో స్వాచ్ బయో పేరుతో 1,000 కోట్ల ఎంఓయూ చేసుకున్న అనుముల జగదీష్ రెడ్డికి ఎక్కడ భూములు ఇచ్చారో కూడా తవ్వి తీస్తామని వార్న్ చేశారు కేటీఆర్. బావమరిది సృజన్ రెడ్డికి 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ కట్టబెట్టడంపై కూడా కేటీఆర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఒక్క ఎంప్లాయీ లేని, అడ్రస్ సరిగ్గా లేని డమ్మీ కంపెనీకి ఫ్యూచర్ సిటీలో కోట్ల రూపాయల ప్రజల భూములు కేటాయించడం పెద్ద కుంభకోణమే అని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తుంది. మరి రేవంత్ రెడ్డి సోదరుడిపై వస్తున్న ఈ స్కామ్ ఆరోపణలు అండ్ కేటీఆర్ చేసిన ఈ ఘాటు కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి.